తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ ప్రచారానికి అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మరింత హీట్ పెంచుతోంది. ఇవాళ చెన్నై, పెరంబూరులో ప్రచారం నిర్వహించేలా విజయ్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్కి కావాలని అనుమతి ఇవ్వట్లేదని టీవీకే పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. విజయ్ ప్రచార సభ నిర్వహించాలనుకుంటున్న ప్రాంతంలో గత 2 రోజులుగా రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీని కారణంగానే అక్కడి పోలీసులు విజయ్ సభకు అనుమతించట్లేదని సమాచారం. అయితే బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై విజయ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్యంపై ఫాసిస్టు దాడిగా అభివర్ణించారు. సభకు అనుమతి నిరాకరించడంపై విజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తన గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని సాకుగా చూపుతూ భారీ బహిరంగ సభల నిర్వహణపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోందన్నారు. కొందరు అధికారులు డీఎంకేకు తొత్తులుగా పనిచేస్తున్నారంటూ టీవీకే చీఫ్ విజయ్ ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీల సభలకు లేని నిబంధనలు తమకే ఎందుకు వర్తింపజేస్తున్నారని విజయ్ ప్రశ్నించారు. అదే సమయంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి టీవీకే మాత్రమేనని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విజయ్ కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హీరో విజయ్కు తమిళనాడులో కష్టాలు మాత్రం ఎప్పట్లో తీరేలా కనిపించట్లేదు. ఈవేళ పెరంబూరులో ఆయన నిర్వహణ తలపెట్టిన బహిరంగ సభకు ఆఖరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. నిజానికి ఈవేళ పెరంబూరులో సభ పెడతామని చెప్పి నిజానికి 4-5 రోజుల ముందే హీరో విజయ్ పార్టీ తరపున అధికారిక ప్రకటన విడుదలైంది. అందుకు సంబంధించి సుమారుగా 3,000 మంది హాజరవుతారు. సో 3,000 మందికి సరిపడా సభ నిర్వహణకు అవసరమైన భద్రత ఇవ్వాలని కూడా అక్కడ ఏదైతే సభ నిర్వహణ తలపెట్టిన ప్రాంతంలోనే రోడ్డు మరమ్మత్తు పనులు, కొంత డిగ్గింగ్ జరుగుతుంది. అంటే రోడ్డు తవ్వడాలు, పైప్ లైన్ లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతమందితో అక్కడ సభ నిర్వహించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. అనుకోని ఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరంబూరు సభకు అనుమతి ఇవ్వబోమంటూ పోలీసులు టీవీకే పార్టీకి తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన టీవీకే అధినేత విజయ్ పోలీసుల తీరుపైన, అధికారుల తీరుపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు నిన్న రాత్రి ఆయన ఒక ట్వీట్ కూడా విడుదల చేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో ఇలా పోవడం ఏంటంటూ హీరో విజయ్ ఆ ట్వీట్లో పూర్తి స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం పైన ఒక ఫ్యాసిస్టు చర్యగా ఆయన అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగా తన సభలకు అనుమతి ఇవ్వడం లేదని, తనను అణిచివేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి అధికారులు, నిజానికి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ డీఎంకే పార్టీకే తొత్తులాగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇట్లాంటి చర్యలను తాము ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో కూడా తమకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారంటూ కూడా ఘాటుగా కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా హీరో విజయ్లకు ఎదురవుతున్న అడుగడుగున అడ్డంకులు మొత్తం తమిళనాడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూసాం, రాజకీయంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను హీరో విజయ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 23 అంటే ఇంకా ఎన్నికలకు కట్టే సమయం కూడా లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ సమస్యల నుంచి కూడా కొంత బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం చూసామంటే ఆయన చివరి చిత్రం జననాయకన్ ఈ క్షణం వరకు విడుదలకు నోచుకోలేదు. అట్లాగే కరూర్ తొక్కిసలాట్ పైన ఇప్పటికే సిబిఐ కేసు నమోదైంది. ఒక రకంగా ఆ కేసు హీరో విజయ్ మెడ మీద కత్తిలాగా తయారైందని చెప్పక తప్పదు. అందులో ఇప్పటికీ ఆయన చాలా వరకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ వ్యవహారంలో ఇప్పుడు కూడా సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ సభలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఇది కాకుండా కుటుంబపరమైన అంశాలు, అంటే మనకు తెలుసు భార్యతో ఆయన విడాకులు తీసుకోవడం, అట్లాగే నటి త్రిషాతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం, అట్లాగే కుమారుడు కూతురుతో కూడా వేరుగా ఉండడం, ఇలాంటి అనేక అంశాలు హీరో విజయ్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటన్నిటిని అధిగమించి తాను ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపడతామని విజయ్ పైకి చెబుతున్నప్పటికీ ఆయన్ని కష్టాలు మాత్రం వెంటాడుతున్నాయి. అదే క్రమంలో ఆయన కూడా దూకుడుకపోతున్నారు. పైగా ఒంటరిగా అసలు ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వెళ్తారంటే ఒక ప్రచారం జరిగింది. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ ఒంటరిగానే బరిలో నిలవాలని ఒక విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తనకు ఎదురవుతున్న అనేక ఆటంకాలు, ఇబ్బందులు అధిగమిస్తూ ఆయన ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవర్ టు స్టూడియో.